Hi students, I welcome you to Telugu Tapas. Today we are going to continue mensuration second exercise 10.2, that is TS State Board textbook. Let us once recap the formulas. మనం అవి ఎలా గుర్తుపెట్టుకుందామో చూద్దాం. దాని తర్వాత సమ్స్ చూద్దాం యాజ్ యూజువల్ టెక్స్ట్ బుక్ సమ్స్. లెట్ us begin the session. మనకి క్యూబ్ అంటే మనకి we just remember the formula like 143 plus 3. What does it mean? Simply 1 means volume a cube, 1 a cube anamata. 4 కనిపించగానే 4a square. It's nothing but lateral surface area. 3 plus 3 6 kada, 6a square total surface area, right? Next to cuboid, right? Cuboid also we remembered simply LBH. This is for cyclic. First of all LSA, ఇదేం లేదు 2H ఆఫ్ L ప్లస్ బి. ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని కూడా చూసుకున్నాం. మనకు ట్రెపీజియం లోవర్ క్లాస్లో ఎట్లా ఉంటుందో హాఫ్ ఇంటూ హెచ్ ఆఫ్ ఏ ప్లస్ బి లాగా ఇది కూడా మనకి ఎల్ ప్లస్ బి ఉంటుంది. కాకపోతే 2 times ఉంటుంది. అక్కడ హాఫ్ ఇక్కడ డబుల్ అనమాట. నెక్స్ట్ టీఎస్ఏకి వచ్చేసరికి టీఎస్ఏ ఈక్వల్స్ టు 2 ఇంటూ సైక్లిక్ ఆర్డర్ ఎల్బి బిహెచ్ హెచ్ఎల్. ఏంటది ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. అది సింపుల్ ఫార్ములా, రైట్? నెక్స్ట్ ఎట్ లాస్ట్ వాల్యూమ్ అయితే సింపుల్ ఎల్బిహెచ్. ఓకే, ఎల్బిహెచ్ అనమాట. నెక్స్ట్ సిలిండర్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ వాల్యూమ్ అన్నాం అనుకోండి పై ఆర్ స్క్వేర్ హెచ్ ఉంటుంది. ఓకే, ఏముంటుంది పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, ఏం లేదు, వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇది మీ మైండ్లో ఉండాలి. బేస్ ఏరియా ఏంటి? సర్కిల్ కదా. కోన్ అయినా సిలిండర్ అయినా ఏదైనా బేస్ ఏరియా ఎట్లా ఉంటుంది? సర్కిల్ షేప్ ఉంటుంది. ఇప్పుడు నాకు సర్కిల్ కదా, ఇది సర్కిల్ ఏరియా ఏంటి? పై ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్ హెచ్, అదే కదా. వాల్యూమ్ వచ్చేసి ఇది. ఇప్పుడు నాకు సిఎస్ఏకి వచ్చినాం అనుకో, దీని వాల్యూమ్ ఇది, దీనికి వచ్చేసరికి వాల్యూమ్ ఇది. మనం ఏం లాజిక్ పెట్టుకున్నామంటే ఇక్కడ 1, ఇది 1/3, నెక్స్ట్ హెమిస్పియర్ 2/3, నెక్స్ట్ ఇది 4/3, రైట్? అన్ని పై ఆర్ స్క్వేర్ హెచ్లే. మరి ఇక్కడ సార్ పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటారు, మా బుక్లో క్యూబ్ ఉంది అంటే ఏం లేదు, హైట్ కూడా రేడియసే అవుతుంది. ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యూబ్. ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్, కానీ ఈ హెచ్ కూడా ఏమైపోయింది? రేడియస్గా మారిపోతుంది. ఎందుకంటే హైట్ అనేది ఉండదు. స్పియర్లో ఇట్లా ఉంది స్పియర్, ఇక్కడ నీకు ఇది రేడియసే, ఇది కూడా రేడియసే, అట్లా అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ సిఎస్ఏలోకి వద్దాం. సిఎస్ఏలోకి వచ్చేసరికి సిఎస్ఏ 2πRH. ఓకే, ఇదేమో సర్కిల్ ఏరియాని తీసుకుంది, ఇదేమో సర్కంఫరెన్స్ తీసుకుంది, హైట్ బోత్ సేమ్, అట్లా అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది 2πRH అయితే ఇది 2πR ప్లస్ హెచ్, 2πR ప్లస్ హెచ్. ఏంటిది? ఇది టీఎస్ఏ. ఈడేమో ఏరియాని తీసుకున్నాడు, వీడు సర్కంఫరెన్స్ తీసుకున్నాడు, హైట్ మాత్రం కంపల్సరీ, రైట్? నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. సిఎస్ఏ ఇదైతే లవ్ ఫార్ములా అని పెట్టుకున్నాం మనం. ఎందుకు అట్లా? ఎందుకంటే ఒక్క ఫార్ములాని ఎల్ అనేది మనకు ఉంటుంది. ఎల్కు సపరేట్ ఫార్ములా కూడా ఉంటుంది. ఎల్ ఈజ్ నాట్ ద లెంత్ హియర్, ఎల్ ఈజ్ స్లాంట్ హైట్ బడ్డు. ఏంటది? నథింగ్ బట్ ఎల్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, రైట్? ఇప్పుడు సిఎస్ఏ అన్నాను అనుకోండి పై ఆర్ ఎల్. మరి టీఎస్ఏ అయితే ఇంకా సింపుల్, పై ఆర్ ప్లస్ ఎల్. అది ఎట్లయితే 2πR ప్లస్ హెచ్ఓ, ఇది పై ఆర్ ప్లస్. ఇది మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే స్పియర్ వచ్చేసి 4 సర్కిల్స్ ఏరియా. ఇదేంటి సార్ కొత్తగా? వాల్యూమ్ అయితే గుర్తుంటుంది మీకు. ఇదేంటి? ఇది వాల్యూమ్ ఇది. ఓకే, 4πR క్యూబ్. ఓకే, 4/3 πR క్యూబ్. నెక్స్ట్ సిఎస్ఏ అయినా టీఎస్ఏ అయినా అందరు ఒకటే. ఏంటది అని అంటే 4 times సర్కిల్స్ ఏరియా. ఓకే, ఇది దాంట్లో హాఫ్ సిఎస్ఏ అని అనుకోండి 2πR స్క్వేర్. ఓకే, నెక్స్ట్ టీఎస్ఏకి పోదాం. టీఎస్ఏకి వచ్చేసరికి 3πR స్క్వేర్, ఒకటి ఎక్కువ, టాప్ విత్ ఇంక్లూడింగ్ బేస్ ఏరియా. ఇలా ఒక్కసారి చూడండి. క్యూబ్ అన్నాను అనుకోండి 143, 1 ఏమో వాల్యూమ్, ఓకే, ఏ క్యూబ్, 4 ఏమో 4a స్క్వేర్, 6 3 + 3 6a స్క్వేర్. టీఎస్ఏ ఇదేంది? ఇది టీఎస్ఏ, ఇది ఎల్ఎస్ఏ, మరి అది వాల్యూమ్. ఓకే, దీనికి వచ్చేసినట్టు వాల్యూమ్ అన్నాను అనుకో,
LB into H. Okay, L into B into H, simple. Next, LSA, like trapezium, 2H of L plus B, 2H of L plus B. ఇది TSA అయితే సైక్లిక్ ఆర్డర్, 2 రాసి LB ప్లస్ BH ప్లస్ HL. సిలిండర్కి వస్తే వాల్యూమ్ నుంచి చూడండి, ఎనీ వాల్యూమ్ బేస్ ఏరియా ఇంటూ హైట్, బేస్ ఏరియా ఇంటూ సిలిండర్కి బేస్ ఏంటిది, సర్కిలే కదా, ఏరియా ఏంటిది, పైర్ స్క్వేర్ H. మీరు కొంచెం అనలైజ్ చేసి గుర్తుపెట్టుకుంటే ఇట్ షుడ్ బి మెమరబుల్ అనమాట. ఓకే, రైట్. చూడండి, పైర్ స్క్వేర్ H, ఇది 1 పైర్ స్క్వేర్ H ఉంటే కోను 1/3 ఆఫ్ పైర్ స్క్వేర్ H ఉంటుంది. ఓకే, హెమిస్పియర్ H 2/3 పైర్ స్క్వేర్ H ప్లేస్లో R వచ్చేస్తుంది, దాంతో పైర్ క్యూబ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా, ఇది 2/3 ఉంటే అది 4/3 పైర్ క్యూబ్. ఇవి కమింగ్ టు ద CSAలకు వచ్చినాయి అనుకోండి, అదేమో ఏరియా పైర్ స్క్వేర్ తీసుకుంది, సర్కిల్ ఏరియా అని. ఇదేం తీసుకుంటుంది అంటే 2πr సర్కంఫరెన్స్ని తీసుకుంటుంది. సర్కంఫరెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకో C ఫర్ సర్కంఫరెన్స్ అట్లా మైండ్లో పెట్టుకోండి. CSA 2πr H, ఇది 2πr H అయితే దాని కింద ఇమీడియట్గా 2πr R ప్లస్ H. నెక్స్ట్ లవ్ ఫార్ములా, కోన్లో ఒక్క కోన్లో మాత్రమే L ఉంటుంది, πr R ప్లస్ L. ఇలా L అంటే లెంత్ కాదు, స్లాంట్ హైట్. ఓకే, L ఈక్వల్స్ టు √H² ప్లస్ R². నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వద్దాం, ఇది 4 సర్కిల్స్ ఏరియాస్కి టోటల్ CSA ఉంటుంది. ఓకేనా, 4 సర్కిల్స్, ఒకటైతే పైర్ స్క్వేర్, 4 అంటే 4 పైర్ స్క్వేర్, ఇదైతే హాఫ్ కాబట్టి 2 పైర్ స్క్వేర్. మళ్ళీ TSA అన్నప్పుడు బాటమ్ కూడా యాడ్ అవుతుంది, ఇట్లా ఉంటుంది కదా, కప్పు షేప్ ఉంటుంది. ఓకేనా, మీరు ఈ ఏరియా చూసారు, ఈ ఏరియా ఏంటిది 2 పైర్ స్క్వేర్, మరి ఇది కూడా యాడ్ చేయాలి కదా. అప్పుడు వచ్చేసింది కొబ్బరి చిప్ప. ఏం చిప్ప? కొబ్బరి చిప్ప ఫార్ములా. ఓకే, రైట్. లెట్ us బిగిన్ ద సమ్స్. ఒకసారి సమ్స్ చూద్దాం ఇంకా. రైట్, ఫస్ట్ క్వశ్చన్ నుంచి బిగిన్ చేసేద్దాం. ఎ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోన్ మౌంటెడ్ బై ఏ హెమిస్పియర్. కోన్ మౌంటెడ్ బై ఏ హెమిస్పియర్, కోన్ మీద హెమిస్పియర్ ఉందంట. ఓకేనా, రైట్, గీసేద్దాం. చూడండి ఇక్కడ, ఎ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్, కింద హెమిస్పియర్ ఉంది. ఓకే, జస్ట్ డైరెక్ట్ గీసేద్దాం. కింద, సరే ఇక్కడ తీసుకుందాం, అవ్వండి. రైట్, ఇట్లా హెమిస్పియర్ ఉంది. ఓకే, ఏమన్నాడు, ఏ టాయ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్, దీనిపైన వచ్చేసి కోన్ ఉంది. ఓకే, రైట్, ఇట్లా ఉంది. రైట్, చలో ఇప్పుడు ఏమేమి ఇచ్చారు చూద్దాం. విచ్ హ్యాస్ ద సేమ్ డయామీటర్, దీనికి D అనేది సేమ్, రేడియస్ కూడా సేమ్. డయామీటర్ ఆఫ్ ద బేస్ అండ్, ఇది చూడండి, డయామీటర్ ఆఫ్ ది బేస్ అండ్ హైట్ ఆఫ్ ది కోన్ ఆర్, డయామీటర్ ఎంత ఇచ్చిండు, D వచ్చేసి 6 సెంటీమీటర్స్, అండ్ హైట్ ఆఫ్ ది కోన్ హైట్. క్వశ్చన్ మంచిగా చదువుకోవాలి. H ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్. ఇవి రెండు ఇచ్చేసి రెస్పెక్టివ్లీ. డిటర్మైన్ ద సర్ఫేస్ ఏరియా, మనల్ని ఏం అడుగుతున్నారు, సర్ఫేస్ ఏరియా అడుగుతున్నారు. ఓకే, సర్ఫేస్ ఏరియా అంటే ఆల్వేస్ టోటల్ సర్ఫేస్ ఏరియా. రిమెంబర్, ఇఫ్ దే ఆస్క్ ఓన్లీ కర్వ్డ్, అప్పుడే కర్వ్డ్ CSA, అదర్వైజ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. మనం 22/7 వేసి క్యాన్సిల్ చేయాల్సిన పని కూడా లేదు, వాళ్ళే పైన యూజ్ చేయమని చెప్తున్నారు. ఓకేనా, రైట్. TSA తీసుకున్నాం. TSA ఆఫ్ ఏంటిది, టాయ్ ఈక్వల్స్ టు ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఇక్కడ ఈ టాయ్లో ఇగో దీని యొక్క బేస్ ఇదే షేప్లో ఉంది. CSA ఆఫ్ హెమిస్పియర్. నెక్స్ట్ ప్లస్ ఇంకెవరు, ఇగో ఏంటిది, ఇది CSA ఆఫ్ కోన్ కదా, CSA ఆఫ్ కోన్. చలో ఫార్ములా లేదా, ఇక నీకు దేనికైనా నీకు R కావాలి కదా, R వచ్చేసి ఎంత, D/2. D అయితే ఎంత అవుతుందో దాన్ని by2 చేద్దాం, అంటే Dలో సగం. రైట్, ఒకసారి ఫార్ములాస్ రాద్దాం, ఇంకేమేమి అవసరం ఉన్నాయో మనకు చూద్దాం. హెమిస్పియర్ CSA 2πr² కదా, ఎందుకు 2 సర్కిల్స్ ఏరియాస్ అని చెప్పిన నేను. నెక్స్ట్ CSA ఆఫ్ కోన్, వీడొక్కడే లవ్ ఫార్ములా L ఉంటుంది. మరి L మన దగ్గర ఉందా, L మన దగ్గర లేదు. L తెచ్చుకుందాం మనం, దీంట్లోంచి L అట్లా వస్తుంది. L అంటే √H² ప్లస్ R². ఇది ఎట్లా గుర్తుంటుంది,
గుర్తుండాలి. ఓకే, ఎల్ ఈక్వల్స్ టు స్లాంట్ హైట్ ఫార్ములా అండర్ రూట్ పైథాగరస్ థీరం. ఏం లేదు, ఇగో ఇక్కడ 90 degrees, ఇగో ఇది హైపోటీనస్. ఈ హైపోటీనస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, ఇది ఆర్ కాబట్టి రైట్. చలో ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి, హెచ్ వచ్చేసి 4 అని వాళ్ళే ఇచ్చారు. నెక్స్ట్ ఆర్ వచ్చేసి 3 అని కూడా ఇచ్చేసారు. ఇవి పైథాగరన్ ట్రిప్లెట్స్ చూడగానే చెప్పొచ్చు. 3, 4, 5 మనకు దేంట్లో మనకు ట్రిగ్నోమెట్రీలో మస్తు సార్లు వస్తుంది కదా. రైట్, చలో చూడండి ఇక్కడ ఇప్పుడు ఎంత చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి 16 + 9. 16 + 9 ఎంత అయిపోయింది, 25. √25 ఎంత, 5 కదా. 5 × 5 కదా, 25. రైట్, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇంకా ఓకే, ఎల్ కూడా వచ్చేసింది మనకు. జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. దానికన్నా ముందు ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ ఏవైతే కామన్ వస్తాయో ఆర్లు దీనికైనా ఒకటే. మౌంటెడ్ అన్న ఫిగర్లు అన్నిటికీ రేడియస్ షుడ్ బి కోఇన్సిడెంట్. అందుకే వాడు క్లియర్గా ఇస్తాడు, ఇగో సేమ్ రేడియస్ సేమ్ డయామీటర్ ఈ వర్డ్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బెటర్ యూ టేక్ కామన్. బట్ పై ఆర్ రిపీట్ అవుతుంది చూడండి, ఇక్కడ 2 లేదు, నువ్వు కామన్ తీయలేవు. ఇగో ఒక ఆర్ బయటకు వెళ్ళిపోయింది, ఇంకొక ఆర్ ఉంటుంది, ఒక ఎల్ కూడా ఉంటుంది. నౌ యూ కెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఓకే, డోంట్ ఎవర్ డైరెక్ట్ రైట్ ద వాల్యూస్, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. అది తప్పేం కాదు, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, పై వాల్యూ కూడా వాళ్ళు వాడమంటున్నారు, అదే వాడదాం. ఆర్ వచ్చేసి 3 క్వశ్చన్లోనే ఇచ్చారు. మనకి ఇంకేమేమి ఉన్నాయి, 2r అంటే 2 × 3. నెక్స్ట్ ప్లస్ ఎల్ హౌ మచ్ ఈజ్ గివెన్, ఎల్ వి గాట్ 5. ఓకేనా, వీళ్ళిద్దరిని యాడ్ చేయొద్దు, ఫస్ట్ యూ డూ మల్టిప్లికేషన్. ఓకే, నెవర్ ఎవర్ డూ దట్ సిల్లీ మిస్టేక్స్. 3.14 × 3 నేను ఇప్పుడేం చేస్తలేను. వీళ్ళిద్దరిని యాడ్ చేయండి. 6 + 5 11. వీ షుడ్ మల్టిప్లై. ఏంటిది అది, 3.14 × 11 × 3. 11 × 3 ఎంత వచ్చేస్తుంది, 33 వచ్చేసింది. ఓకేనా, చలో ఒక్కసారి ఆగండి. రైట్, టూల్స్, మ్యాథ్స్, క్యాలిక్యులేట్. చూడండి, 3.14 × 33 ఎంత, 100.20. ఓకే, ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సర్ఫేస్ ఏరియా. ఇట్ షుడ్ బి, ఇచ్చిన అన్ని సెంటీమీటర్లలో ఇచ్చిండు, అప్పుడు ఏమవుతుంది ఏరియా, కంపల్సరీ స్క్వేర్ సెంటీమీటర్స్. వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, లెట్ మీ చెక్. ఇంకా 103.62. ఓకే చిల్డ్రన్, ఏం లేదు, మళ్ళీ ఒక్కసారి చూడండి. టాయ్ ఏ షేప్లో ఉంది, కోను పోయి హెమిస్ఫియర్ మీద కూర్చుంది. సర్ఫేస్ ఏరియా ఈ బాటంతో పని లేదు, ఎందుకంటే అది అటాచ్ అయిపోయింది టాయ్కి. మనకి జస్ట్ మనకు కావాల్సిన ఏంటి అంటే జస్ట్ యూ నీడ్ దిస్ అండ్ దిస్, ఇదన్నమాట. ఓకేనా, ఇదేమో సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్, ఇదేమో సిఎస్ఏ ఆఫ్ కోన్, ఆ రెండింటిని యాడ్ చేసినాం అంతే. చలో నెక్స్ట్ చూద్దాం. కింద పెట్టేస్తున్నది నేను, ఇఫ్ యూ నీడ్ వీ కెన్ టేక్. రైట్, చలో నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. A solid is in the form of a right circular cylinder with a hemisphere at one end. ఒక సైడ్ ఏమో హెమిస్ఫియర్ అండ్ కోన్ ఎట్ అనదర్ ఎండ్. ఓకే, రైట్ సర్క్యులర్ సిలిండర్ తీసుకుందాం, ఇది తీసుకున్నాం. దీనికి ఒక సైడ్ ఏమో హెమిస్ఫియర్, ఇంకొక సైడ్ కోన్. ఓకే, జస్ట్ లైక్ ఎ బుల్లెట్. ద రేడియస్ ఆఫ్ ద కామన్ బేస్, రేడియస్ ఇచ్చేసారు సీదా, ఆర్ ఈక్వల్స్ టు 8 centimeters. 8. You no need to do anything, changes. The height of the cylindrical and conical portions. Height of the cylindrical అని అంటే ఇది వస్తుంది కదా, h ఈక్వల్స్ టు ఇట్ విల్ బి, కెన్ ఐ టేక్ ఇట్ యాజ్ క్యాపిటల్. ఇది సిలిండర్ కాబట్టి కొంచెం క్యాపిటల్ తీసుకుందాం. అవర్ విష్ దిస్ ఈస్ 10 centimeters. మీరు h1 h2 ఆల్సో యూ కెన్ టేక్ ఇట్. నెక్స్ట్ కోనికల్ పార్ట్, కోన్ హైట్ వచ్చేసి స్మాల్ h తీసుకుంటున్నా, దాట్ విల్ బి 6 centimeters. ఇట్స్ గివెన్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్. సింపుల్, ఏంటది, టీఎస్ఏ ఆఫ్ ఏ సాలిడ్. సాలిడ్ ఏమేమి షేప్ ఉంది బడు, ఫస్ట్ వచ్చేసి కోన్ ఉంది, సిలిండర్ ఉంది, నెక్స్ట్ హెమిస్ఫియర్, 3 ఉన్నాయి. అన్నీ కూడా అటాచ్ అయిపోయినాయి కాబట్టి యూ కెన్ జస్ట్ టేక్ సిఎస్ఏ ఆఫ్ దిస్, సిఎస్ఏ ఆఫ్ దిస్, సిఎస్ఏ ఆఫ్ దిస్, దట్స్ ఇట్. ఓకే, ఫస్ట్ ఏం తీసుకుందాం, సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ప్లస్ CSA of hemisphere
ప్లస్ సిఎస్ఏ ఆఫ్ కోన్ డైరెక్ట్ వస్తున్నాను. ఓకేనా, చలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. వాల్యూస్ కన్నా ముందు ఫార్ములా రాద్దాం. సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ 2πRH గుర్తుండాలి. నేను సర్కంఫరెన్స్ సిఎన్సీలో సి ఉంటుంది, సర్కంఫరెన్స్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇది వచ్చేసి 2 సర్కిల్స్ ఏరియా, అట్లా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కోన్ లవ్ πRL, మళ్ళీ ఎల్ రిక్వైర్మెంట్ వచ్చేసింది మనకి. ఏమొచ్చేసింది? ఎల్ వి నీడ్. ఓకే చలో, మరి ఎల్ ఎట్లా వస్తుంది? ఎల్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు? ఇక చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీస్తున్నాను నేను. దిస్ ఈజ్ మై రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హియర్ హెచ్ ఈజ్ గివెన్ 6, బేస్ ఈజ్ గివెన్ 8. వీ వాంట్ ఎల్ దిస్ వన్. ఎల్ ఈక్వల్స్ టు √8² ప్లస్ 6² కదా. రైట్, ఏమేమి వస్తుంది చెప్పండి? √8² 64, 6² 36. ఇట్ బికమ్స్ 100, రైట్? 100 అంటే √100 ఈజ్ నథింగ్ బట్ 10. ఇట్స్ ఎ సింపుల్ వన్. ఎల్ కూడా వచ్చేసింది మనకి. ఇప్పుడు ఎల్ 10 వచ్చేసింది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్నిట్లో నాకు πR కనిపిస్తున్నాయి. ఓకే, 2ని తీయలేము. ఓకే, πRని కామన్ తీస్తున్నాయి. ఏం మిగులుతుంది చెప్పండి? 2H ఇక్కడ మిగులుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక R మిగులుతుంది. ఒక R పై వెళ్ళిపోయింది, 2 కూడా ఉంటుంది. రైట్, 2R మిగులుతుంది. ఇక్కడ πR పోయింది, జస్ట్ ఎల్ మిగులుతుంది. ఓకే క్లియర్ చిల్డ్రన్? రైట్, ఇక సబ్స్టిట్యూట్ చేద్దాం. పై వాడు ఇచ్చిండు 3.14 అని. యూ హ్యావ్ టు యూజ్ 3.14. ఆర్ ఎంత ఇచ్చేసిండు? రేడియస్ 8 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ 2H. హెచ్ మనకి ఇక్కడ ఏది సిఎస్ఏ ఆఫ్ హెచ్ వీ కన్సిడర్ యాజ్ ఎ క్యాపిటల్ హెచ్, రైట్? దీన్ని క్యాపిటల్ హెచ్ తీసుకుందాం. ఓకే రైట్, క్యాపిటల్ హెచ్ వీ క్యాన్, రైట్? అదే, ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ రాసిన క్యాపిటల్ ఉంచుతాం, కన్ఫ్యూజన్ ఉన్నది ఇంకా. రైట్, ఇప్పుడు చూడండి, 2 ఇంటూ హెచ్ ఎంత? 10 ప్లస్ 2R వచ్చేసి 8, రేడియస్ 8 ప్లస్ ఎల్ అగైన్ లెంత్ స్లాంట్ హైట్, సారీ లెంత్ కాదు స్లాంట్ హైట్. ఓకేనా, వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్. 10 2s are 20 ప్లస్ 2 8s are 16 ప్లస్ 10. ఈ 8 ఈ 3.14 లెట్ ఇట్ బి. వీటిని ఏం చేయట్లేదు ఇప్పుడు. నెక్స్ట్ ఏం చేద్దాం? 20 ప్లస్ 10 30 ప్లస్ 16 46 ఇంటూ 8 3.14. ఓకే చలో, 8 ఇంటూ 46 చేద్దాం. 8 6 48, 8 4 32 ప్లస్ 4 36, 368 ఇంటూ 1 పాయింట్. చేయాల్సిందేనా అంటే చేయాల్సిందే, ఇక్కడ నో ఆప్షన్. ఏమేమి ఉన్నాయి మనకు? 3.14 ఇంటూ 368. ఓకే, ఇట్ బికమ్స్ జస్ట్ సింపుల్ ఆన్సర్ ఓన్లీ, that is 1155.52. This is again surface area, right? This is again surface area square centimeters, because everything is given in centimeters, square centimeters. ఓకే చలో, ఏముంది చూడండి, 3 ఫిగర్స్ కంబైన్ చేసిండు. మూడింటికి కూడా మనం ఏం తీసుకున్నాం? సింప్లీ సిఎస్. ఎందుకు? వాడు అడుగుతుంది సర్ఫేస్ ఏరియా కాబట్టి. ఓకేనా రైట్, నెక్స్ట్ చూద్దాం. A medical capsule. This is very very famous and important. Simple question but very important. మసాలా వస్తుంది ఎగ్జామ్కి, రైట్? చలో చూద్దాం. A medical capsule is in the shape of cylinder. ఇక్కడ ఇచ్చిండు. ఓకే, సిలిండర్ విత్ 2 హెమిస్పియర్స్. నువ్వు కన్ఫ్యూజ్ అవుతామేమో అనేసి వాడు ఎట్లా ఇచ్చిండంటే 2 హెమిస్పియర్స్ అంటే ఇట్లా. సరే ఆగండి ఇట్లా. ఓకే, ఇటు ఒక హెమిస్పియర్. ఇంకా ఆలోచిస్తే ఇట్లా మంచి ఇట్లా పెట్టుకోవాలి. చలో, లెట్ మీ డూ వన్ థింగ్. వదిలేసాను. రైట్, ఇప్పుడు చూద్దాం. And to its ends, okay, the length of the capsule, the total capsule length will be 14 centimeters. The thickness is 5. Thickness means mandam 5 mm ఇచ్చింది. mm అంటే మందం. రైట్, చలో చూద్దాం. mm అంటే మిల్లీమీటర్స్ చూద్దాం. వాడు ఇచ్చిన డయామీటర్ వచ్చేసి మనకి d వచ్చేసి 5 mm ఇచ్చిండు. వాట్ విల్ బీ రేడియస్? ఇది చూస్తే తెలుస్తుంది కదా. r = 5/2 millimeters. లెట్ ఇట్ బి. దాంతో పని లేదు మనకి. ఇప్పుడు నాకు ఇక్కడ అవసరమైంది ఏందో ఒక్కసారి చూడండి. క్యాప్సిల్ ఎట్లుంది? ఇట్లా సిలిండర్ ఉంది.
సిలిండర్కి 2 హెమిస్పియర్స్ షేప్స్ వచ్చేసినాయి. ఓకేనా, జస్ట్ వెయిట్. వాట్ హ్యాపెండ్ టు దిస్, రైట్, లెట్ ఇట్ బి. ఓకే, చూడండి ఇక్కడ ఇప్పుడు నాకు మొత్తం క్యాప్సూల్ వచ్చేసి 14 ఉంది. దీంట్లో నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత 2.5 యాక్సెప్టెడా? ఎందుకు, డయామీటర్ వచ్చేసి 5 అయితే నాకు రేడియస్ ఎంత అయిపోతుంది 2.5. ఎందుకు దీన్ని డివైడ్ చేస్తున్నా 5/2ని, ఇది 2.5. మరి ఇటు సైడ్ కూడా 2.5. వాట్ విల్ బీ దిస్ లెంత్, హైట్ ఎంత చెప్పండి? ఈ 14లో ఇటు 2.5 ఇటు 2.5, 14 minus 5. ఎందుకు ఇటు 2.5 ఇటు 2.5 ఇస్ అ 5 ఐఎమ్ సబ్ట్రాక్టింగ్, బికమ్ 9 mm. ఇప్పుడు హైట్ కూడా ఉందన్నమాట. ఓకే, సింప్లీ సిలిండర్ హైట్ h = 9 mm. అర్థమైంది కదా? ఇది ఒక్కటి అర్థం కావాలి. ఇందులో టోటల్ లెంత్ వచ్చేసి నీకు 14 ఉంది. నీకు ఇందులో రేడియస్ వచ్చేసి 2.5 ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ 2.5. నాకు హైట్ అంటే ఓన్లీ క్యాప్సిల్ సిలిండ్రికల్ పార్ట్ హైట్. ఓకే, రైట్, దట్ విల్ బి లెంత్ ఓన్లీ, ఇక్కడ హైట్ అనమాట. ఇప్పుడు వాడు ఏమడుతున్నాడు, మళ్ళీ సర్ఫేస్ ఏరియా, మొత్తం ఎక్సర్సైజ్ మొత్తం సర్ఫేస్ ఏరియాస్ మీదే ఉంది. ఓకే, సింపుల్ ఎక్సర్సైజ్, లెట్ us బిగిన్. చూడండి ఏమేమి ఇచ్చినాం. టీఎస్ఏ సర్ఫేస్ ఏరియా మీన్స్ ఇక్కడ టీఎస్ఏని కన్సిడర్ చేసుకోవాలి. టీఎస్ఏ ఆఫ్ ఏం ఫిగర్, మెడిసిన్ క్యాప్సిల్, మెడిసిన్ క్యాప్సిల్. ఏమేమి ఉన్నాయి దీనికి, సింప్లీ సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఉంది, ప్లస్ 2 times ఆఫ్ సిఎస్ఏ ఆఫ్ 2 హెమిస్పియర్స్, సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్స్. ఎందుకు అట్లా, 2 సైడ్లో హెమిస్పియర్స్ అటాచ్ అయి ఉన్నాయి కదా, అందుకు 2 హెమిస్పియర్స్ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా, ఒకటేమో ఇది, ఇంకో సైడ్ ఇది. ఓకే, రైట్, 2 ఉన్నాయి. చలో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సిఎస్ఏ ఆఫ్ సిలిండర్, సిఎస్ఏలో సర్కంఫరెన్స్ 2πr h ఉంటుంది. నెక్స్ట్ 2 times ఆఫ్ హెమిస్పియర్స్ అనగానే 2 సర్కిల్స్ ఏరియా. ఓకేనా, రైట్. ఇందులో చూడండి r అనేది సేమ్, ఆల్రెడీ ఏమేమి కామన్ తీయచ్చు, 2 ఉంది, π ఉంది, r ఉంది, కామన్ తీసేసిన. h ఇక్కడ మిగిలిపోతుంది, ఒక 2 వెళ్ళిపోయింది బయటికి, ఇంకొక 2 ఇక్కడ, 2 2లలో ఒకటి బయట తీసేసిన, 2 rలు ఉన్నాయి, ఒకటి బయటకు వెళ్ళిపోయింది, ఒక r ఉంటుంది. సింప్లీ యూ కెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. అక్కడ రాసే కదా, ఇది 6, ఇది 9. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into పై వాల్యూ వాళ్ళు ఇవ్వలేదు, వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 22/7, ఇట్స్ ఫిక్స్డ్. r వచ్చేసి 5/2, h వచ్చేసి 9 రాస్తున్నాను నేను, ఎందుకంటే హైట్ ఇచ్చేసాను. 2 into 5/2, 2.5 రాస్తే మరి మంచిది రాసుకో. నౌ క్యాన్సిల్ ఐఎమ్ డూయింగ్, 2 గెట్స్ క్యాన్సిల్. ఈ 2 యాడ్ చేస్తే 2 into 22/7 into 5/2 ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా 14 కదా, రైట్. ఇప్పుడు అర్థం కావాలి మీకు, ఇట్లా క్యాన్సిల్, ఈడు కూడా క్యాన్సిల్. నాకు మిగిలింది ఏంటి, జస్ట్ వీఆర్ గెటింగ్ 2 10s 2 into 5 10 into 22 becomes 220 square centimeters. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్ ఆల్సో. ఓకే, 220 ఇట్స్ గివెన్, ఐ థింక్ 3.14 ఇచ్చిండ్రు, బట్ ఎనీవే ఆన్సర్ ఈజ్ 220 ఓన్లీ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద 2 cubes ఈచ్ ఆఫ్ వాల్యూమ్ ఇచ్చేసిండు ఆర్ జాయిండ్ ఎండ్ టు ఎండ్ టుగెదర్, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. ఇట్స్ బక్వాస్ క్వశ్చన్. ఎందుకంటే బక్వాస్, చూడండి, క్యూబ్ ఉంది, ఒక క్యూబ్ ఇంకొక క్యూబ్ అటాచ్ చేసేసారు, ఇక్కడ ఒక క్యూబ్ ఉంది, ఈ క్యూబ్తో ఇంకొక క్యూబ్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేసేసారు. చలో అటాచ్ చేసేద్దాం, ఇట్లా అటాచ్ చేసేసారు, 2 క్యూబ్స్ ఇట్లా అటాచ్ చేసేసారు. చేయగానే యూజువల్గా క్యూబ్కి ఏమి ఇచ్చారు, ఇక్కడ వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత, 64. వాల్యూమ్లో నేను చెప్పిన 143లో ఎవరు ఉంటారు, 1 అంటే 1 వాల్యూమ్ క్యూబ్ అనమాట, 64 centimeter. We want A. This, if you transpose cube root of 64, nothing but 64 power 1/3. Can I write 4 cube? This is how 64 అంటే
4 టేబుల్ వస్తుంది కదా, 4 16s 4 4s 4 1s, ఇవి గుర్తుండిపోవాలి. ఓకేనా, రైట్, సింపుల్ వన్. క్యాన్సల్. ఏం మిగిలింది మరి మనకు? 4 మిగిలింది. ఓకేనా, అంటే ఇప్పుడు నీకు సైడ్ తెలిసిపోయింది. అంటే ఇది 4A, ఇది కూడా 4A, ఇది కూడా 4A, ఎవ్రీవేర్ ఇట్స్ 4. బ్రెడ్త్ ఆల్సో 4 ఓన్లీ. లెంత్, వాట్ విల్ బి లెంత్ దెన్? హైట్ విల్ బి 4 ఓన్లీ. బట్ లెంత్, కమింగ్ టు ద లెంత్, ఇది మాత్రం చూడండి పొడుగైంది చూడండి, ఇక్కడ 4 ఇక్కడ 4, మొత్తం యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ 8 అనమాట. దీస్ ఆర్ ఓన్లీ ద స్మాల్ చేంజెస్. ద రిజల్టింగ్ క్యూబాయిడ్ సర్ఫేస్ ఏరియా TSA ఆఫ్ క్యూబాయిడ్, దిస్ విల్ బి రిజల్టింగ్ క్యూబాయిడ్ కదా, క్యూబ్ కాస్త క్యూబాయిడ్ అయిపోయింది, 2 యాడ్ చేయగానే. రైట్, ఫార్ములా ఏంటి? 2 టైమ్స్ ఆఫ్ సైకిల్ చెప్తాం కదా, ఏంటది? LBH, LBBH HL. ఓకే, 2 into LBBH HL. ఓకేనా, రైట్. వాట్ ఈజ్ దాట్? 2 into LB, L వచ్చేసి 8, B వచ్చేసి 4, నెక్స్ట్ BH, B వచ్చేసి 4, నెక్స్ట్ H వచ్చేసి 4, నెక్స్ట్ HL, H 4, L వచ్చేసి 8. ఇది ఎంత? 32. మరి ఇది ఎంత? 32 ప్లస్ 16. ఓకే, చలో, ఇంటూ ట్వైస్. 32 64 ప్లస్ 16, ఈ మూడింటిని యాడ్ చేస్తున్నాయి. ఎంత అయిపోతుంది? 10 8 అయిపోతుంది. 80 into 2, సింప్లీ 160 square centimeters. ఓకే, రైట్, 160 square centimeters. రైట్, వాటర్ ట్యాంక్ కన్సిస్ట్ ఆఫ్ ఏ circular cylinder means cylinder only, with a hemisphere on either ends. హెమిస్పియర్, వాటర్ ట్యాంక్ వచ్చేసి మొత్తం ఇక్కడ నీకు గుర్తుండాలి, వాటర్ ట్యాంక్ వచ్చేసి సిలిండ్రికల్ షేప్ ఉంది. ఇది వాటర్ ట్యాంక్ యాక్చువల్ ఉంది, వాటర్ ట్యాంక్. దీనికి ఎండ్స్ వచ్చేసి మళ్ళీ ఇది ఉంది. ఓకే, 2 హెమిస్పియర్స్ ఉంది. ఇఫ్ ద ఎక్స్టర్నల్ డయామీటర్, ఎందుకు ఈ ఎక్స్టర్నల్ డయామీటర్ అనే వర్డ్ వాడుతుందంటే నీకు ఇది ఇస్తున్నా అని చెప్తున్నాడు క్లియర్గా. ఓకే, దీని యొక్క డయామీటర్ లైక్ దిస్ వన్, outside part, this is given 1.4 meters. Okay, what will be radius then? 1.4 by 2 becomes 0.7 meters. Okay, వచ్చేసింది. What next? And its length, this water tank length, not whole, this will be carefully you have to note down. This is 8 given. Find the cost of the painting on outside at the rate of 20 meter per second. 20 rupees per square meters. ఎంత ఛార్జ్ చేస్తారంటే మనం ఫస్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేసినాం అనుకో, స్క్వేర్ మీటర్స్ వస్తుంది, ఇంటూ వీఆర్ సపోజ్ టు డూ 20. దట్స్ ఇట్. ఓకే, చాలా చేసేద్దాం. ఫస్ట్ అవుటర్ సర్ఫేస్ పెయింటింగ్ అంటే సర్ఫేస్కే చేసేది. రైట్, ఏంటది? చలో, TSA ఆఫ్ ట్యాంక్ outer. Simply what is that? Tank is in the shape of CSA of cylinder plus just like a capsule, 2 times of CSA of hemisphere kada, CSA of hemisphere. Be careful, don't take it to total length means here only water tank length తీసుకోవాలి. ఇది 8, అది be careful. రైట్, నెక్స్ట్ చూడండి, CSA ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? సిలో సర్కంఫరెన్స్ ఉంటుంది ప్లస్ 2 ఇంటూ ఇదేంటి? CSA ఆఫ్ హెమిస్పియర్, 2 సర్కిల్స్ ఏరియా ఉంటుంది, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వాట్ ఈస్ దేర్ కామన్? 2 π r, ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. ఓకే, H మిగిలిపోయింది, ఇక్కడ 2 పోయింది, π పోయింది, ఒక r కూడా వెళ్ళిపోయింది, ఇక్కడ ఒక 2 మిగిలిపోయింది, ఇంకొక r మిగిలిపోయింది. రైట్, చలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఇచ్చిన వాల్యూస్ని. రైట్, వాట్ ఆర్ గివెన్? we have everything. 2 into 22/7 into radius will be 0.7, right? Okay, 0.7 into H means here 8. Don't subtract like capsule we will remove height, capsule total length, they will give total length, that time only you can consider length. L is a total 8, otherwise you consider H only simply. Okay, next plus 2 into R,
What is radius? 0.7. Okay, if you multiply it will become 1.4 plus 8, 9.4 కదా. 1.4 వస్తుంది వీళ్ళిద్దరు మల్టిప్లై చేస్తే 7 to the 14, 1.4 into 8 into 8 కదా, సారీ అడిషన్ 8 plus 1.4, 9. This I am going to cancel, 0.1. Now what we are getting? 2 into 22, it becomes 44 into 0.1 into 9.4. This is area square centimeters. స్క్వేర్ సెంటీమీటర్ కదా, మీటర్ స్క్వేర్స్. ట్యాంక్ ఇంత చిన్నగా ఉండదు కదా, స్క్వేర్ మీటర్స్. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వచ్చేసింది ఇంటూ 20 రూపీస్, బికాస్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఏంటదే మరి అని అంటే నీకు వచ్చిన సిఎస్ఏ సర్ఫేస్ ఏరియా ఇంటూ 20 రూపీస్. 20 రూపీస్ చేద్దాం. వాట్ ఈస్ సర్ఫేస్ ఏరియా? వీ గాట్ హియర్ 44 రాస్తున్నాను, 44 ఇంటూ 0.1 ఇంటూ 9.4 ఇంటూ 20. ఓకే రైట్. 44 షెల్ ఐ డూ వన్ థింగ్, కెన్ ఐ రిమూవ్ దిస్ పాయింట్? ఈ పాయింట్ని రిమూవ్ చేసేస్తున్నా వెన్ ఐ కట్ 1 0. ఓకే తెలుసా, 0.2 ఉంది ఇంటూ 20 చేస్తున్నా, ఇగో ఇది తీసేస్తాం, జస్ట్ 2 to the 4 ఇదే వస్తుంది. జస్ట్ లైక్ 20 into 2 40, 1 digit to the point ఇట్లా రాసిన అదే. ఓకేనా? ఇది అర్థం కాకపోతే డెసిమల్స్ కాన్సెప్ట్, వెన్ యూ మల్టిప్లై విత్ జీరోస్ పాయింట్ మూవ్స్ టు రైట్ సైడ్. ఓకే రైట్. నవ్ ఇట్ విల్ బీ జస్ట్ 44 ఇంటూ 1 విల్ బీ 44 ఏంటి 44 ఓన్లీ. దిస్ విల్ బీ 9.4 ఇంటూ 2. షల్ ఐ డూ? రైట్ చలో. 44 2s are 88 into 9.4 I am going to do. Okay, it will be 827.2. What is the area? What is the cost? Cost will be 827.2 rupees. Okay, like this you are supposed to do. Very simple. Next one, a sphere and a cylinder and a cone have, ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి. ఒకటి వచ్చేసి స్పియర్ గీద్దాం. స్పియర్ అంట, ఓకే స్పియర్ అండ్ కోన్, సిలిండర్ విత్ కోన్. రైట్. నెక్స్ట్ చూడండి, సిలిండర్ అండ్ కోన్ హ్యావ్ సేమ్ రేడియస్, సేమ్ హైట్, సేమ్ రేడియస్. వీటన్నిటికీ సేమ్ రేడియస్ అంట. ఓకే సేమ్ రేడియస్, ఇక్కడ హారే, ఇక్కడ హారే, ఇక్కడ హారే. వీటన్నిటి హైట్లు కూడా సేమ్. ఇక్కడ ఒక్క దగ్గర 6, ఇది హెచ్ 6 సేమ్ అయిపోతుంది, ఎందుకంటే రేడియసే హైట్ అయిపోతుంది. ఓకే మొత్తం ఇది బీ కేర్ఫుల్. హెచ్ అని రాయద్దు, 2r రాద్దాం. ఇది కరెక్ట్. ఓకే రైట్, ఎందుకంటే ఇవన్నీ సేమ్ హైట్ ఉన్నాయని చెప్తున్నాడు. ఇది హైటే, ఇది హైటే. ఓకేనా రైట్, అన్నీ సేమ్. ఇక్కడ ఎందుకు 2r రాసినాం? హెచ్ అంటే ఇది టోటల్ హెచ్చే, ఇవన్నీ సేమ్ హైటే. బట్ ఇక్కడ మాత్రం ఇగో ఇది ఆరే, ఇది ఆరే, టోటల్ యాడ్ చేస్తే 2r అనమాట. రైట్. డిటర్మైన్ ద హింట్, డయామీటర్ ఇచ్చేసింది, ఇంటూ కూడా ఇచ్చేసింది. ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు ద హైట్ ఆఫ్ ద సిలిండర్. మనం వేయడం మిస్టేక్ చేస్తామని అది కూడా ఇచ్చేసింది. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అడుగుతున్నాడు. చూద్దాం. వాల్యూమ్స్ రేషియో. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ ఫార్ములా? స్పియర్ వాల్యూమ్ 4/3 πr cube. Okay, coming to here volume, pi r square h. I told you 1 pi r square, this is 1/3 of pi r square. ఓకే చలో. ఇప్పుడు చూడండి, అన్నిటిని మనం ఏం చేద్దామంటే ఇక్కడైతే అన్ని హెచ్లు సేమే, ఇవి సేమ్. ఇక్కడ ఆర్ అంటే ఏందో మనం రాస్తాం. ఆర్ అంటే ఏందో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఆర్ అంటే ఏంటి? హెచ్ ఈక్వల్స్ టు ఆర్ రాద్దాం. సింప్లీ హెచ్ ఈక్వల్స్ టు గివెన్ 2r. ఎక్కడైతే హెచ్ కనిపిస్తే అక్కడ 2r రాసేద్దాం. ఓకే రైట్. సేమ్ హైట్ అన్నాడు, ఇదే 2r అయిపోతుంది. ఇగో ఈ హెచ్, ఈ 2r ఇది అవుతుంది, ఇది కూడా అవుతుంది, అన్నీ సేమే కాబట్టి. రైట్, ఇదైతే అన్ని ఆర్లలోనే ఉంది. లెట్ ఇట్ బి. రేషియో చేస్తున్నాం. ఓకే చలో, ఒక చిన్న సబ్స్టిట్యూషన్ చేద్దాం. పైలో అయితే క్యాన్సిల్ చేసేద్దాం. పై క్యాన్సిల్. 4/3, ఇక్కడ r క్యూబే, ఇక్కడ
హెచ్ అంటే ఏంటి నేను చెప్పింది 2r, ఇంకా రాస్తున్నా. మళ్ళీ 1/3 యాజ్ ఇట్ ఈస్ r². హెచ్ అంటే ఏంటి 2r. ఓకే, ఇప్పుడు బాగా చూడండి. r² ఇంటూ r, r³ r² ఇంటూ r, r³ r³ క్యాన్సల్. ఏం మిగిలింది మరి 4/3 ఇక్కడ మిగిలింది, ఇక్కడ జస్ట్ 2 మిగిలింది, ఇక్కడ 2/3 మిగిలింది. కెన్ ఐ డూ ఎల్సిఎం? వాట్ ఈస్ ఎల్సిఎం? 1కి 3కి ఎల్సిఎం 3నే కదా, జస్ట్ 3 అన్నిటికీ 4/3 ఈస్ట్. ఇక్కడ నేను 3ని మల్టిప్లై డివైడ్ చేస్తున్నా, ఎందుకు రేషియోస్ ఈక్వల్ చేస్తున్నా. 2 3 6/3, నెక్స్ట్ 2/3. చలో అన్ని 3s క్యాన్సిల్, ఎందుకు రేషియోలోనే కాబట్టి క్యాన్సిల్. సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్. ఇక్కడ క్యాన్సిల్ చేస్తలే అట్లా. 2 టేబుల్, 2 1s, 2 3s, 2 2s. ఫైనల్లీ ద ఎండ్ అప్ ఆన్సర్ విల్ బి 2:3:1. ఆన్సర్ 2:3:1. రైట్, 2:3:1. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి. The hemisphere is cut out from the one end of the cuboidal wooden block. ఇది క్యూబాయిడల్ వుడెన్ బ్లాక్. దీంట్లో నుంచి వన్ ఎండ్ నుంచి మనకి ఏం చేశారంటే హెమిస్పియర్ని కట్ చేసేసారు. ద డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు ద సైడ్ ఆఫ్ ద క్యూబ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద డయామీటర్ ఆఫ్ ది క్యూబ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, జస్ట్ వెయిట్, లెట్ మీ షో. ఇగో ఇది ఈ బ్లూ కలర్ ఉంది చూడండి, అది డయామీటర్. అది ఎవరికి ఈక్వల్ అని అంటే ఈ డయామీటర్ ఆఫ్ ది క్యూబ్ హెమిస్పియర్. ద డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద లెంత్ ఆఫ్ ది క్యూబ్. లెట్ us కన్సిడర్ ద లెంత్ ఆఫ్ ద క్యూబ్ ఎక్స్. సైడ్ వచ్చేసి ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు డయామీటర్ ఏమైపోతుంది ఎక్స్ అయిపోతుంది. మరి రేడియస్ చెప్పండి x/2. ఇది వరకు ఓకేనా? ఏం లేదబ్బా, క్యూబ్ సైడ్ని నేను ఎక్స్ అనుకున్నాను. వాడు ఏం చెప్పిండు, ఈ డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్ ఈ సైడ్కి ఈక్వల్ అన్నాడు. ఓకే, రాసేసుకున్నాం. రైట్, ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, డిటర్మైన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. అంటే నీ దగ్గర ఉన్న సాలిడ్ నుంచి క్యూబ్ షేప్లో నుంచి హెమిస్పియర్ ఇట్లా మనం ఐస్ క్రీమ్ స్కూప్ చేసినట్టుగా హెమిస్పియర్ షేప్ని కట్ చేసేసాం. కాకపోతే ఏదో చిన్నగా ఇట్లా ఉన్న క్యూబ్కి ఇట్లా దగ్గర క్యూబ్ ఉంది, ఏదో చిన్న హోల్ పెట్టి ఇంత తీయలే, మొత్తం ఇట్లా టచ్ అయ్యేటట్టు మొత్తం తీసి పడేసాను, హోల్ పడేసాను. ఓకే, రైట్. ఇప్పుడు నీకు ఏముందో చూడండి. నాకు రిమైనింగ్ సాలిడ్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాను. టీఎస్ఏ ఆఫ్ రిమైనింగ్ సాలిడ్. అదేంటి, ఆఫ్టర్ రిమూవింగ్ ద హెమిస్పియర్ని ఆ క్యూబాయిడల్ నుంచి తీసేస్తే నేనేం చేస్తానంటే టీఎస్ఏ ఆఫ్ క్యూబ్ రాస్తున్నా. ఓకే, టీఎస్ఏ ఆఫ్ క్యూబ్ అంటే ఏమేమి వస్తాయి చెప్పండి. ఏమేమి వస్తాయంటే టీఎస్ఏ ఆఫ్ క్యూబ్ అంటే జస్ట్ వెయిట్, ఈ సైడ్ వచ్చేస్తుంది, మరి ఈ టాప్ వచ్చేస్తుంది. జస్ట్ వెయిట్ ఈ టాప్ మొత్తం వచ్చేస్తుంది. అన్ని సైడ్స్ వచ్చేసినాయి. ఇటు 6 వచ్చేసినాయి. కాకపోతే నాకు ఏమేమి వద్దు చెప్పండి. నాకేమేమి వద్దు అని అంటే నాకు ఈడ రింగ్ వద్దు. ఏది ఈడ మొత్తం కాదు, జస్ట్ వెయిట్ వీడు వన్ థింగ్ గీద్దాం. ఓయ్ నాకు ఈ పీస్ వద్దు, ఎందుకు అక్కడ హోల్ పడుతుంది కాబట్టి అది వద్దు నాకు. దాంట్లో నేను హోల్ ఫిల్ చేద్దాం. రైట్, ఇక్కడ హోల్ పెట్టేసిన. రైటా, అంటే ఇప్పుడు నీకేంది 6, ఇప్పుడు నీకు 6 ఫేసెస్ కవర్ అయింది టీఎస్ఏ ఆఫ్ క్యూబ్లో. దాంట్లో నుంచి నేను ఏం తీసేస్తున్నా, ఏడ హోల్ పెట్టేసిన పని ఏడ తీసేస్తున్నా, ఏరియా ఆఫ్ సర్కిల్ని రిమూవ్ చేసేసిన. అయిపోలే. ఇప్పుడు ఇది ఏదైతే రిమూవ్ చేసినో ఇప్పుడు ఏమైపోతుంది, ఇట్లా రిమూవ్ చేయగానే ఇది మొత్తం కూడా హోల్ పడిపోతుంది. అవునా, ఇది హోల్ పడిపోయింది చూడండి. ఇట్లా హోల్ పడిపోయింది, రిమూవ్ చేయగానే హోల్ పడిపోయింది. ఆ హోల్ పడింది ఏ షేప్ అంటే సింప్లీ దాన్ని యాడ్ చేసిన. ఈడ పెయింట్ వేయాలి కదా లోపల. రైట్, ఈడ వేయలేము, ఈడ హోల్ ఉంది అందుకే రిమూవ్ చేసినాం. మరి ఇక్కడ వేయాలి కదా, ఇదంతా వేయాలి, ఇది పెయింట్ వేయాలి, ఈ బార్డర్కి కూడా వేయాలి. దట్స్ నథింగ్ బట్
CSA ఆఫ్ ఏంటి హెమిస్పియర్. దిస్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, CSA ఆఫ్ క్యూబ్, TSA ఆఫ్ క్యూబ్. TSA ఆఫ్ క్యూబ్ ఏంటి 6A². ఏ అంటే ఇక్కడ ఎవరు ఎక్స్ కాబట్టి x² రద్దాం. ఏనైతే ఏనే రాయండి, నథింగ్ రాంగ్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ πr² కదా. ఆర్ ఇక్కడ ఎవరు మరి, ఆర్ అంటే ఇక్కడ ఇగో x/2. ఓకే, ఆర్ అంటే ఏంటి x/2 హోల్ స్క్వేర్, πr². క్లియర్, రైట్. నెక్స్ట్ CSA 2. జస్ట్ వీ డూ వన్ థింగ్, వెయిట్. ఇన్స్టెడ్ ఆఫ్ సబ్స్టిట్యూటింగ్ దిస్ ఎక్స్ రైట్ నౌ ఏ అనే ఉంచండి, ఫార్ములా రాస్తున్నా డైరెక్ట్. నెక్స్ట్ ఏంటి πr², ఇక్కడ ఏంటి 2πr². ఇట్లా ఉంచండి, ఇట్లా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దేర్ వీ కెన్ రైట్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ x/2. ఓకే, ఇవి ఇప్పుడు ఇందులో ప్లగ్ ఇన్ చేద్దాం. దీనికన్నా ముందు ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరు చూడండి, 2πr²లో 1πr² తీసేస్తే ఇంకొక πr² యాడ్ అయిపోతుంది కదా. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 6 × A². అంటే ఎక్స్ కదా, స్క్వేర్ ప్లస్ πr², x/2 హోల్ స్క్వేర్. చలో 6x². ఇక్కడ ఏమైపోతుంది π × x²/4. కెన్ ఐ డూ LCM ఆర్ వీ కెనాట్, నో నీడ్ LCM. వీ కెన్ టేక్ x² కమ్. ఏమి మిగులుతుంది చెప్పండి, 6 + π/4. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ లైక్ దిస్ x², అదర్వైజ్ 4 will be the LCM. You can cross multiply 24 + π/4. You can write, these are the answers. What is given? It's given π + 6 ఇట్లనే వదిలేసాను. ఓకే, మనకు ఎట్లా రాసినా పర్వాలేదు, అదైనా ఇదైనా రెండు కరెక్టే. See the last question. The wooden article was made by scooping out a hemisphere. ఏ వుడెన్ ఆర్టికల్ ఉంది, ఈ ఆర్టికల్కి వచ్చేసి స్కూప్ చేసేసిండు, ఐస్ క్రీమ్ స్కూప్స్ లాగా పైకి కిందికి ఇట్లా రిమూవ్ చేసేసిండు. ఓకే, చలో ఇట్లా రిమూవ్ చేసేసిండు. ఇటు సైడ్ హోల్ పెట్టేసిండు. ఓకే, నీ మైండ్లో ఉండాల్సింది ఈ ఫిగరే. ఓకే, ఇటు సైడ్ హోల్ ఉంది, అటు సైడ్ కూడా హోల్ ఉంది. రైట్, ఇప్పుడు చూడండి, ద సాలిడ్ సిలిండర్ హ్యాస్ షోస్ ఇన్ ద ఫిగర్. ఓకే, ఇఫ్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ 10, ఎంత ఇచ్చేసారు, హైట్ వచ్చేసి 10 అంట. ఓకే, centimeters. Its radius of the base, radius is clearly given 3.5 centimeters. ఇది కూడా సెంటీమీటర్. చలో ఫైండ్ ద TSA. TSA ఆఫ్ వుడెన్ ఆర్టికల్. వుడెన్ ఆర్టికల్ ఏంటి, ఇప్పుడు నాకు TSA ఆఫ్ వుడెన్ ఆర్టికల్ కావాలి. TSA అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఎక్కడెక్కడ వేస్తాను పెయింట్. ఫస్ట్ ఈ బార్డర్ వేస్తాను, CSA ఆఫ్ సిలిండర్. నెక్స్ట్ ఇటు సైడ్ హోల్ పెట్టేసిన, ఇక్కడ సైడ్ హోల్ పెట్టేసిన, వీటికి కూడా వేయాలి కదా. ఎక్కడెక్కడ వేస్తాం, ఈ పింక్ కలర్ చూడండి, ఇక్కడ వేస్తాం, ఇక్కడ కూడా ఎందుకు హోల్ ఉంది, అక్కడ కూడా పెయింట్ వేయాలి. రైట్, ఏముంది మరి 2 times ఆఫ్ ప్లస్ 2 times ఆఫ్ CSA ఆఫ్ హెమిస్పియర్స్. CSA ఆఫ్ హెమిస్పియర్స్. ఓకే, రైట్, చలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమేమి చేసారు, CSA ఆఫ్ సిలిండర్, CSAలో C అంటే సిలిండర్ కాదు, సర్కంఫరెన్స్, అట్లా గుర్తుపెట్టు, 2πr ఉంటుంది. నెక్స్ట్ 2 × ఇది సర్కిల్స్ ఏరియాకి డబల్, 2 సర్కిల్స్ ఉంటాయి, అన్నీ అవే ఉన్నాయి చూడండి. 2πrని కామన్ తీస్తున్నాం, ఎందుకు ఒకటే రేడియస్. రైట్, హెచ్ మిగిలిపోతుంది, ఇక్కడ ఒక 2r మిగిలిపోతుంది. ఎన్ని సమ్స్లో ఇదే చేసినాం చూడండి. నెక్స్ట్ 2 × π they did not give, you just substitute 22/7. r is nothing but 3.5, it's given in the question. Next h ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు, మళ్ళీ 3.5, 2 × 3.5. ఓకే, 2 × 3.5 is nothing but 7 కదా. ఎట్లా 35 × 2 70, 1 digit తర్వాత పాయింట్. ఓకేనా, అంటే ఇది మొత్తం ఏమైపోయింది 7 అయిపోయింది. 7 + 10, ఇది చూడండి నేను ఎట్లా చేస్తున్నాను చూడండి, ఇప్పుడే వేసినాం. 3.5 1s, 3.5 2s, 3.5 × 2 7. రైట్, 2 గెట్స్ క్యాన్సల్. ఏం మిగిలింది 22 మిగిలింది. ఇక్కడే మిగిలింది ఈ టోటల్, వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 17 మిగిలింది. ఓకే, 17 2s 34, 17 2s 34 + 3, 34 + 3 37.
ఏంటిది మనం చేసింది ఏరియా కదా, స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే రైట్. ఇట్స్ సింపుల్ క్వశ్చన్ చిల్డ్రన్, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. 374 స్క్వేర్ సెంటీమీటర్స్. ఐ హోప్ ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్. రైట్, చూడండి మనం ఇప్పటివరకు చూసుకున్న అన్ని క్వశ్చన్స్లో సిఎస్ఏ మీదే వచ్చినాయి. వెరీ సింపుల్. ఓకే, వన్స్ గో త్రూ ద ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఓకే, ఎప్పుడు కూడా ఫార్ములాలో ఆ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడం ఎలానో చూసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు సిఎస్ఏ అడుగుతున్నప్పుడు ఏ బ్లాక్స్ని కనెక్ట్ చేస్తారో వాటన్నిటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్, ఇఫ్ నీడెడ్ టోటల్ సర్ఫేస్ ఏరియాస్, అది మనం బేస్డ్ ఆన్ ద ఫిగర్స్ చేస్తాం. Before substituting the values, you have to take the common, then only you have to substitute the values. Okay children, I hope this session is very clear. Okay, we will see you in the next class. Thank you.